వెల్కమ్ బ్యాక్ టు మైథిలి మీడియా. సో ఫ్రెండ్స్, ఈరోజు ప్యాన్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో నేను వీడియోలో చూపిస్తున్నాను. సో మా అమ్మాయి తయారు చేస్తుంది. సో ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా చూడండి. సింధు ఒకసారి చెప్పురా ఇంగ్రీడియంట్స్. మనకి మేజర్ గా కావాల్సింది మైదా పిండి, కొంచెం షుగర్ మనము మిక్సీ పట్టుకొని పొడిగా చేసుకోవాలి. తర్వాత మనకి చాకో పౌడర్ కావాలి. తర్వాత మనకి ఇది చాక్లెట్ సిరప్ కావాలి. ఇది మనకి సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది. ఈజీగా అరౌండ్ 250 ఉంటుంది. మనకి కోకో పౌడర్ కూడా మనకి సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది. అరౌండ్ 100 రూపీస్ 150 ఉంటుంది. సో ఇది 100 రూపీస్. మళ్ళీ మనకి పాల పొడి కావాలి. యాక్చువల్ గా పాల పొడి కంపల్సరీగా తీసుకోవాలి, ఎందుకంటే మనము ఎగ్ కలపము. సో అందుకని పాల పొడి తీసుకోవాలి స్మూత్నెస్ కోసం. అండ్ మనకి బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్. ఓకే, సో ఇప్పుడు వీటితోటి ఎలా చేసుకుందాము ఏంటి అనేది చూద్దాం. మనకి తర్వాత పాలు కావాలి. పాలు కూడా ఎందుకంటే మనం వాటర్ కాకుండా పాలతో కలుపుతాం అన్నమాట. సో ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఏంటంటే ముందు ఒక బౌల్ తీసుకుందాము. నీట్ గా క్లీన్ చేసుకున్న బౌల్ తీసుకొని మనం ముందు మైదా పిండిని జల్లెడ పట్టుకుందాం. సో మైదా పిండి నేనైతే ఒక కప్ తీసుకుంటున్నాను. ఒక 5 to 10 ప్యాన్ కేక్స్ కోసం ఒక కప్ సరిపోతుంది. సో నాకైతే కొలత ఏం అవసరం లేదు, చేసేస్తాను. సో మనం దీన్ని జల్లెడ పట్టుకోవచ్చు. జల్లెడ ఎందుకు పడతామంటే గడ్డలుగా లేకుండా స్మూత్ అవ్వడానికి పడతాం. సో ఈ రెస్ట్ ఆఫ్ ద చెత్తను పడేయచ్చు. తర్వాత మనం దీంట్లో ఆల్రెడీ మనము పొడి చేసుకున్న షుగర్, మామూలుగా ఎక్కడ నార్మల్ చక్కెర ఎక్కడ అయినా నార్మల్ క్వాలిటీది ఇది పొడి చేసుకొని వేసుకోవాలన్నమాట. మిక్సీలో వేసుకొని పొడి చేసుకొని వేసుకోవాలి. అదొక కప్పు కాబట్టి ఇది కూడా ఒక కప్పు. సో మైదా షుగర్ రెండు ఈక్వల్ ఉండాలి. షుగర్ ఎక్కువైనా పర్వాలేదు, తక్కువైనా కూడా అంత ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం చాక్లెట్ పొడి చాక్లెట్ సిరప్ వేసుకుంటున్నాం కాబట్టి. సో ఇది కొంచెం ఇంకా షుగర్ లాగే ఉంది. సో దీన్ని నేను తర్వాత మళ్ళీ షుగర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి కోకో పౌడర్ వేస్తున్నాను నేను. ఇది ఎక్కువ వేసుకోవచ్చు, కాకపోతే ఇప్పుడు నా దగ్గర ఉన్నది మొత్తం వేసేస్తున్నాను. యాక్చువల్లీ నా దగ్గర మొన్ననే కోకో పౌడర్ అయిపోయింది, ఇది లాస్ట్ ఉంది. మళ్ళీ కోకో పౌడర్ తెచ్చుకోవాలి. ఈసారి వచ్చినప్పుడు లాక్డౌన్ కాబట్టి పెద్ద కోకో పౌడర్ తీసుకుందాం అనుకుంటున్నాము. ఎందుకంటే మేము చాక్లెట్ కేక్స్, చాక్లెట్ ప్యాన్ కేక్స్, వాఫల్స్ చేసుకోవడం మాకు ఇంట్లో బాగా అలవాటు అనమాట. ఈరోజు కుదిరింది వీడియో పెట్టడానికి మాత్రం. సో ఇది కూడా జల్లెడ పట్టేసి దీని తర్వాత పాల పొడి, మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాము. ఇది మనకి బయట సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది. అరౌండ్ 250-200 ఉంటుంది. మనకి ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి ఆర్డర్ పెట్టుకుంటున్నారు అందరూ. ఆర్డర్ పెట్టుకోండి, బెటర్, బయటికి వెళ్లకుండా. సో దీన్ని కూడా జల్లెడ పట్టుకుంటున్నాం మనం. ఇది కూడా ఒక కప్పు. మనకు పాలపొడి ఎంత వేసుకున్నా ప్రాబ్లం లేదు, మనం అంతా మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోవడం అలవాటు కాబట్టి మనకి. సో జల్లెడ అయితే పట్టేసాము. తర్వాత ఒకటి బేకింగ్ సోడా వేసుకుందాం మనం. బేకింగ్ సోడా ఎక్కువ వద్దు, బేకింగ్ సోడా కొంచెమే. బేకింగ్ పౌడర్ మాత్రం ఎక్కువ వేసుకోవాలి. ఇది బేకింగ్ పౌడర్. సో ఇది కూడా మనకి ఈజీగా దొరుకుతుంది సూపర్ మార్కెట్స్ లో. మనకు మామూలు కిరాణా షాప్ లో అయితే దొరకకపోవచ్చు. ఇది ఎందుకంటే ఇది బేసికలీ ఇది కేక్ బేకింగ్ పౌడర్. ఇది నేను చిన్నది తెచ్చుకున్నాను ప్రస్తుతానికి. నా దగ్గర నాకు కావాల్సిన బ్రాండ్ లేదని చెప్పి. సో ఇది కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే కేక్ ఫ్లఫీగా రావడము కొంచెము మంచిగా వస్తుంది అనమాట. కొంచెం పడుతుంది. బేకింగ్ పౌడర్ వల్ల మనకి ఏం ప్రాబ్లం ఉండదు. బేకింగ్ సోడా మాత్రం ఎక్కువ వేసుకోవద్దు, గ్యాస్ వచ్చేస్తుంది.
సో యాజ్ యూజువల్ గా ఇది పడేస్తున్నాము. సరిపోతుందా అయితే? బేకింగ్ పౌడర్ సరిపోతుంది. ఇంకొంచెం వేస్తాను. సరిపోతుంది. ఇంకొంచెం వేద్దామంటే వేద్దాం. పొంగేది ఇదే కదా? పొంగేది ఇదే, కానీ మరీ అంత పొంగాల్సిన అవసరం లేదు. అవును సార్, చాలు వేసాము ఇది. సో దీన్ని ఇప్పుడు మనం కలుపుకుంటున్నాము. చేత్తో కలుపుకోకండి, ఇట్లాంటిది దొరుకుతుంది, ఇది బయట సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది. ఇది ఏంటంటే బేకింగ్ ఐటమ్స్ అన్నిటికీ ఇదే వాడతారు చాలా మంది. సో ఇదేంటి అంటే మనకి అతుక్కోదు, అందుకని ఇది వాడతారు. సో ముందైతే ఇది కలిపేసాము నీట్ గా. సో ఇప్పుడు దీంట్లో మనము ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే ఇది మనము పాన్ కేక్ చేసుకుంటున్నాం కదా. సో అందుకని మనం ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. మొత్తం కలిసిపోయే వరకు మొత్తం తిప్పుకొని ఇది మీకు అరౌండ్ 30-40 రూపీస్ లో వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ వేసి, ఒక హాఫ్ కప్ లేదు, టేబుల్ స్పూన్, ఒక టేబుల్ స్పూన్ ఉంది. పిండికి సరిపోతుందా? అనుకున్నట్టుగా కొంచెం తక్కువైంది. సో మనం ఇంకొంచెం వేసుకుందాము. ఎలా అయినా నూనె వల్ల ఇంకా మనకి. అంటే ఇది నూనె వేస్తారా, బటర్ వేయరా? బటర్ ఏం వేయరు, నూనె. ఇప్పుడు ఇందులో పాలు వేసుకొని కలుపుకోవాలి. మనం వాటర్ ఎక్కడ వాడము. ఇప్పుడు ఇందులో పాలు వేసుకుందాం మనం. సో నేను డైరెక్ట్ పచ్చిపాలు వేసేస్తున్నాను. వాటర్ కలుపుకొని హీట్ చేసుకొని వేసుకోవచ్చు, బట్ నేనైతే ఇది ప్రిఫర్ చేస్తున్నాను ప్రస్తుతానికి, కొంచెం హెల్తీగా ఉంటుందని. సో మీకు ఇందులో గడ్డలు కట్టడం లాంటిది ఏమి ఉండదు, మైదానే కాబట్టి, షుగరే కాబట్టి, ప్లస్ అన్ని మామూలు ఐటమ్సే కాబట్టి. ఇది బ్రేక్ఫాస్ట్ లాగా చాలా మంది చేసుకుంటారు వెస్ట్రన్ కంట్రీస్ లో. మనకి ఇప్పుడు ఇక్కడ ఫేమస్ అవుతుంది, కెఫే షాప్స్ లో, రెస్టారెంట్స్ లో దొరుకుతుంది. బట్ ఇంట్లో చేసుకోవడం చాలా రేర్, బట్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చేసుకుంటే. ఈజీగా అయిపోతుంది, 5 minutes ప్రాసెస్ ఇది. సో ఇప్పుడు దీని పరిస్థితి ఏంటంటే కొంచెం థిక్ అయిపోయింది. సో మనం దీన్ని పక్కన పెట్టేసి ఇది తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకు బయట సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది. సో దీంతో మనం విస్క్ చేసుకోవాలి. థిక్ అయిపోతుంది, దీంట్లో వాటర్ ఏం కలపకండి, ఇట్లనే తిప్పండి. ఒక 15 minutes తిప్పితే మనకి స్మూత్ అయిపోతుంది. మిల్క్ పౌడర్ కూడా ఉంది కాబట్టి స్మూత్ ఉంది. కొంచెం మిల్క్ వేద్దాం. ఒకటే రొటేషన్ లో తిప్పండి. ఇటు తిప్పుతారా మీ ఇష్టం, బట్ ఒకటే రొటేషన్ లో తిప్పండి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనం మొత్తం విస్క్ చేసేసాము. సో ఇప్పుడు మేజర్ గా చాక్లెట్ సిరప్ వేస్తున్నాం. ఎక్కువ ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం పాన్ కేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఎలా అయినా వేస్తాము. లైట్ గా వేసుకుంటున్నాము.
బ్లెండ్ అయిపోతుంది అని ఒక ఉద్దేశంతో వేస్తున్నాను. కొంచెం చాక్లెట్ టేస్ట్ కూడా వస్తుంది. సో మీకు ఎడ్జెస్ అంటుకుంటే ఇది ఎందుకు యూజ్ అవుతుందో ఇప్పుడు తెలుస్తుంది మీకు. ఇది ఇలా అనగానే మీకు మొత్తం అంటుకున్నదంతా సైడ్కి వచ్చేస్తుంది. సో ఇది దోశ పిండి లాగానే మనకి పిండి రెడీ అయిపోయింది. ప్యాన్ కేక్ వేసుకోవాలి ఇప్పుడు. సో దోశ వేసుకున్నట్టే ప్యాన్ కేక్ కూడా వేసుకోవాలి. కాకపోతే దోశ అంత పెద్దగా వేసుకోవద్దు. చిన్న చిన్న ప్యాన్ కేక్స్ వేసుకుంటే చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇది హెవీ ఉంటుంది. మైదా, పాల పొడి, చక్కెర అన్ని వేసాం కాబట్టి అన్ని హెవీ క్వాంటిటీసే. సో కొంచెం కొంచెం చిన్న చిన్న వేసుకోవాలి. పెద్ద పెద్ద వేసుకుంటే వేస్ట్. వేసుకొని తినే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే మార్నింగ్ 2-3 వేసుకునే టైం లేకపోతే పెద్దది ఒకటే వేసేసుకొని తినేసేస్తారు కొంతమంది. సో ఇప్పుడు మన పిండి రెడీ అయిపోయింది కాబట్టి, ప్యాన్ కేక్ మిక్స్ రెడీ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గరిట. సో మనం ఇంకొక 2 minutes తిప్పుకుందాం. ఇది పెనం వేడెక్కే లోపల సో ఈ పిండితో అప్రాక్సిమేట్లీ ఒక 5-6 అవుతాయి అనుకుంటున్నాను నేను. సో ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవడం మాకు అలవాటు ఏదో ఒకటి. సో ఈరోజు మా తమ్ముడు స్నాక్స్ ప్యాన్ కేక్ అడిగాడు, అందుకని వాడి కోసం చేస్తున్నాను నేను. సో మనకి పెనం హీట్ ఎక్కిపోయింది. సో మిక్సర్ కూడా రెడీగా ఉంది. ఆయిల్ వేసుకొని ఫస్ట్ సిమ్ లో పెట్టుకొని లైట్ గా ఆయిల్ వేసుకొని మొత్తం చేసుకొని. సో దీనికి మనము గరిట వాడచ్చు. నాకైతే అవసరం లేదు గరిట, నేను ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది వేసాము ప్యాన్ కేక్. నూనె వేయవా? లైట్ గా నూనె వేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ డాట్స్ పడ్డాయి కదా, ఇట్లా ఇట్లా హోల్స్, ఇట్లా స్మాల్ స్మాల్ డాట్స్ పడ్డాయి చూసారా, దాని అర్థం ఏంటంటే కాలుతుందని. సో మనం ఇప్పుడు దాన్ని ఉల్టా తీసుకోవాలి.
మనం రిటర్న్ తిప్పుకుందాము. ప్యాన్ కేక్ అయింది. సో మనం ఇప్పుడు ఇది ఇంకో ప్యాన్ కేక్ మీద వేసుకునేటప్పుడు హెర్షియస్ సూప్ ఉంది కదా, ఇది సో దీని మీద మళ్ళీ సూప్ వేసి మళ్ళీ ఇంకొక ప్యాన్ కేక్ వేసి కేక్ లా కట్ చేస్తాం అనమాట. ఇప్పుడు చూపిస్తాను. కంపల్సరీ ఆయిల్ అయితే వేసుకోవాలి. అది కాలే వరకు మనం సిమ్ లో పెట్టుకుందాము. అప్పుడు అది అయ్యే వరకు ఇప్పుడు దీని మీద మనం సిరప్ ఉంది కదా, చాక్లెట్ సిరప్ వేసుకుందాం. వేసుకొని జస్ట్ అలా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం. ఇది కూడా దాంతో పాటు కాంబోగా దొరుకుతుంది మనకి. జస్ట్ అలా స్ప్రెడ్ చేసుకుంటే లోపలికి వెళ్తుంది. సో టేస్ట్ అప్పుడు బాగుంటుంది. మిడిల్ది చాలా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. ఇంకా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది మనం తీయడానికి ట్రై చేద్దాము. ఫ్లాట్ పెనం పెట్టుకుంటే బెస్ట్ కదా. ఫ్లాట్ పెనం పెట్టుకుంటే చాలా బెస్ట్. ఇది కొంచెం తీయడానికి ఇబ్బందిగా ఉంది. దోశ పెనం పెట్టుకోండి మీరైనా ఎవరైనా. ప్యాన్ కేక్ అని అందుకే అంటారు అనమాట. ఇది కొంచెం హైట్ ఉంది కదా, అందువల్ల కొంచెం ఇంకో ప్యాన్ కేక్ షుగర్ వేస్తాం కదా అందువల్ల. సో ఇది చాలా మెత్తగా ఉంది, దూదిలాగా ఉంది యాక్చువల్ గా. ఇంతసేపు కూడా అక్కర్లేదు, తొందరగా తీసేయచ్చు. ఇది 5 minutes లో అయిపోయేది. కాకపోతే ఇది ప్యాన్ ఇది పెట్టాం మనం అనవసరంగా. మామూలు ప్లెయిన్ ప్యాన్ పెట్టుకుంటే ఇది ఎత్తుగా ఉంది. ఇక్కడ ఇంకొక కేక్, చిన్న కేక్ వచ్చేసి బేబీ కేక్. దీన్ని కొంచెం ఆయిల్ వేద్దాం పాడవకుండా. చాలు కాగిపోయింది. బేకింగ్ సోడా వేసాం కాబట్టి కాలింది, తొందరగా పొంగిపోయింది. అందుకని చాక్లెట్ కలర్ వేసాం కదా, అందుకని అట్లా ఉంది. కొద్ది కాలగానే నల్లగా అనిపిస్తుంది అంతే. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం మనం దీన్ని చాక్లెట్ సిరప్ వేసుకొని ఇది ఎండ పెట్టుకొని ఇదిగో ఇందాక ఇది చాక్లెట్ కేక్ మనకి చిన్నగా అయింది కదా. ఇప్పుడు దీని మీద ఇది రెడీ అయిపోయింది మనకి. దీన్ని ఇప్పుడు మనము చాక్లెట్ ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది. దీన్ని మనం కట్ చేసుకోవాలి.